హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డి. ఇవాళ ఎపిసోడ్ 41 ఫ్రైడే ఎపిసోడ్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ అది కాకుండా ఓటింగ్ ట్రెండ్స్, ఎవరు ఎలిమినేట్ అవుతారు, వీకెండ్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో అది కూడా ఒక చిన్న డిస్కషన్ పెట్టుకుందాం. బట్ బిఫోర్ దట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ కుదిరితే కమెంట్ చేయండి. అండ్ నన్ను 100 సబ్స్క్రైబర్స్కి దగ్గర అయ్యేలా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ ఎపిసోడ్. సో బేసికల్గా ఇవాళ ఎపిసోడ్ స్టార్టింగ్ ఏంటంటే నిన్న సగంలో అబ్రప్ట్గా కట్ చేశారు. ఈ మధ్యన గత 2-3 డేస్ ఎపిసోడ్స్ అన్ని చూస్తుంటే అబ్రప్ట్గా డే సగంలో కట్ చేస్తున్నారు. ఈ టాస్క్ ఎవరెవరి మధ్యలో, ఈ ఫైర్ స్టార్మ్స్ అండ్ సుమన్ శెట్టి మధ్యలో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏమి ఇచ్చాడంటే, మీలో మీరు సెలెక్ట్ చేసుకోండి, పేర్స్ కింద సెలెక్ట్ అవ్వండి, ఎందుకంటే ఇద్దరు క్యాప్టెన్స్ అవుతారు బిగ్ బాస్లో. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు బిగ్ బాస్ ఇద్దరు క్యాప్టెన్స్ అవ్వబోతున్నారు. సో మీరు ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆచితూచి ఆలోచించి సెలెక్ట్ చేసుకోండి. సో దట్ మీరు విన్ అవుతారు, మీతో పాటు మీకు కో పార్ట్నర్ ఎవడున్నారో అతను కూడా విన్ అయ్యి ఇద్దరు క్యాప్టెన్స్ అవుతారు అని చెప్పాడు అనమాట. ఈ అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ ఫైర్ స్టార్మ్స్ అండ్ సుమన్ శెట్టి మధ్యన డిస్కషన్లో స్టార్ట్ అయింది అనమాట. అండ్ దీంట్లో కొంచెం మనం ఏంటంటే కొంచెం పాలిటిక్స్, కొన్ని కమెంట్స్ వినడం జరిగింది. అదేంటంటే ఫస్ట్ ఏంటంటే సాయి అన్నాడు అనమాట, నాకు రమ్య కావాలని డిసైడ్ అయిపోయాను అంటే, రమ్య ఏంటంటే సుమన్ శెట్టితో ఉందామని డిసైడ్ అయింది. సుమన్ శెట్టితో ఉందామని డిసైడ్ అయిపోతే ఐషా ఏంటంటే వాళ్ళు డిసైడ్ అయిపోయారు కదా, నువ్వు వేరే వాళ్ళని చూస్ చేసుకో, ఇది అది అంటే, నువ్వు నాకు చెప్పక ఐషా, ఇది అది నువ్వు డిసైడ్ చేయక ఐషా అని చెప్పి సాయి కొంచెం చిరాకు పడ్డాడు. చిరాకు పడితే నేనే డిసైడ్ చేయట్లేదబ్బా, మీకు ఎవరు కాస్తే వాళ్ళు చూసుకోండి అన్నట్టు అయిపోయింది. తర్వాత ఏంటంటే మాధురి గారు వచ్చేసి రమ్య అలేఖ్య చిట్టి పికిల్స్తో అంటూ, నేను డిసప్పాయింట్ చేశాను, నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకోలేదు, ఇది అది అని చెప్పి అంటోందనమాట. నేను డిసప్పాయింట్ అయ్యి, నాకు నీ నుంచి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నువ్వు నాకు సపోర్ట్ చేయకపోవడం వల్ల నాకు చాలా డిసప్పాయింటింగ్గా ఉంది, ఇది అది అని చెప్పారనమాట. అట్లా కాదు అందరూ గర్ల్స్ అయిపోతే వీక్ అయిపోతాము, సో అందుకే నేనేంటంటే సాయితో జత కట్టాను, ఇది అది అని చెప్పింది. అండ్ రమ్య గారు మాధురి గారు ఒక మాట అన్నారు, నేను గౌరవ్ దగ్గరికి వెళ్ళాను, గౌరవ్ దగ్గరికి వెళ్తే నాకొద్దు, మీరు పార్ట్నర్గా వద్దు, నేను మీతో ఉంటే ఓడిపోతానేమో, నాకు క్యాప్టెన్ అవ్వాలని ఉంది, సో నేను మీతో కలిసి నేను పోటీ చేయను అన్న మొహమ్మద్ చెప్పాడని చెప్పి ఆవిడ బాగా డిసప్పాయింట్ అయిందనమాట. అండ్ నేను మీకు నిన్నో విషయం చెప్పాను, అందరూ ఫైర్ స్టార్మ్స్ వాళ్ళు 5 ఉన్నా వాళ్ళు మాధురి గారితో ఉండాలి, జత కట్టాలి అంటే వాళ్ళకి కొంచెం ఇదిగా ఉందనమాట. లిటరల్గా లైక్ వద్దురా బాబు ఈవిడ అని నేను మీకు చెప్పాను, అది వాళ్ళు రిఫ్లెక్ట్ అయింది. అండ్ ఇది అయిపోయిన తర్వాత పేర్స్ ఎవరు అనౌన్స్ చేశారు, ఐషా అండ్ మాధురి గారు, అండ్ గౌరవ్, సుమన్ అండ్ సాయి రమ్య. టాస్క్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. ఇందులో ఏంటంటే టాస్క్లో ఒక శవపేటిక, అదే కాఫిన్ అంటారు కదా, శవపేటిక అంటారు కదా, అది యాక్టివిటీ రూమ్లో ఉంటుంది. 3 టీమ్స్ కాబట్టి ఒక్కొక్క పర్సన్ వెళ్ళి శవపేటికలో ఉంటారనమాట. శవపేటికలో ఉంటారు, వాళ్ళకు వాకీ టాకీ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏంటంటే బయట ఉన్న వాళ్ళతో వాళ్ళ పార్ట్నర్తో కమ్యూనికేట్ చేసి, వీళ్ళ శవపేటికలో ఒక ప్యాటర్న్ ఉంటుంది అనమాట, ఒక డిజైన్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే ఒక డేంజర్ బొమ్మ, 3 స్టార్స్, ఒక చెట్టు, ఇట్లా ఒక ప్యాటర్న్ ఉంటుంది అనమాట. అదేంటో వాకీ టాకీలో చెప్పి వీళ్ళకి చెప్పాలన్నమాట. వీళ్ళకి చెప్తే వాళ్ళు అది విని అర్థం చేసుకుని, నేల మీద బాక్సులు ఉంటాయి అనమాట. ఆ బొమ్మ ఏదైతే ఉన్న బాక్స్లో కీస్ ఉంటాయంట, ఆ కీస్ తీసుకెళ్ళి అన్లాక్ చేసి వీళ్ళని విడిపించొచ్చి గంట కొట్టాలి. సో ఇది బేసిక్గా టాస్క్. ఇట్స్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్, అండర్స్టాండింగ్ అండ్ ఆల్సో కోఆర్డినేషన్. బేసిక్గా కోఆర్డినేషన్ విత్ కమ్యూనికేషన్ అన్ని కలిపిన టాస్క్ అనమాట. సో ఇందులో ఏంటి, సుమన్, మాధురి అండ్ రమ్య వీళ్ళు ముగ్గురు వెళ్ళి కాఫిన్లో పడుకున్నారు. ఈ బ్లాక్ స్క్వాడ్ ఉంటుంది కదా, బిగ్ బాస్ బ్లాక్ స్క్వాడ్, వాళ్ళు వచ్చి కాఫిన్లో పడుకోబెట్టేసి కాఫిన్ లాక్ చేసేసిన తర్వాత టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ స్టార్ట్ అయితే ఈ వాకీ టాకీలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కేజ్లో పెట్టారనమాట. సో వీళ్ళు వీళ్ళు కాఫీలో పడుకుని వాకీ టాకీలో గౌరవ్ అంటే ఆ వాయిస్ బట్టి ఎందులోంచి వాయిస్ వస్తుందో ఫస్ట్ కనిపెట్టి తీసిన తర్వాత వాళ్ళ ప్యాటర్న్ చెప్తే, ఆ ప్యాటర్న్ ఆ బాక్సుల మీద లొకేట్ చేసి, నేల మీద ఉన్న 10-15 బాక్సుల నుంచి లొకేట్ చేసి అందులో కీస్ తీసి వెళ్ళి అన్లాక్ చేయాలి. సో ఇందులో ఏంటంటే ఈ ఆయిషా కొంచెం బాగా తొందరపడిపోయింది. ఫస్ట్ వాకీ టాకీ దొరకంగానే ఆ బాక్స్ ఓపెన్ చేయగానే అందులో ప్యాటర్న్ చూసింది, కానీ కీస్ తీసుకోవడం పరిగెత్తింది. మేడం నేను వచ్చాను మేడం ఏది అని చెప్పి, కీ ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని సూట్ కేసులు కీస్ ఉంటాయి కదా, ఇట్లా నెంబర్స్ ప్యాటర్న్ 5, 6, 7, 8 ఇలా రొటేట్ చేసుకుని అన్లాక్ అవుతుంది కదా, అలాంటి కీ అనమాట. ఈమె కొంచెం తొందరపడిపోయి లిటరల్గాను, మేడం నేను వచ్చాను ఏంటి 5, 6, 7 ఓపెన్ అవ్వట్లేదు ఏంటి, ఇలా ఓపెన్ అవ్వట్లేదు ఏంటి, అయ్యో ఎలాగే అయ్యి అంటే మనకి సాయి వచ్చేసి కీ కూడా తెచ్చుకోవాలంటే షిట్ కీ నో కీ అని చెప్పి పరిగెత్తింది. ఈ లోపల గౌరవ్ ఏంటంటే బాగా టైం తీసుకుని మంచిగా
తీసి లిటరల్‌గా కీ తీసుకున్నాడనమాట లిటరల్‌గా. కీ తీసుకున్నాడు, సుమన్‌ని విడిపించాడు, వచ్చేసాడు అంతే. దీస్ గైస్ హావ్ లిటరల్లీ వన్ ద టాస్క్ అనమాట. ఆయిషా ఏమో ఏడ్చేసి, గోల చేసేసి లిటరల్‌గా తన్ను తను కొట్టేసుకొని, నా వల్ల ఓడిపోయింది. నేను సరిగ్గా కీస్ చూడలేదు. నా కళ్ళు కనపడలేదు. ఇది, అది అని చెప్పేసి ఫుల్లుగా ఏడ్చేసింది లిటరల్‌గా. ఏడ్చేస్తే అందరూ వచ్చి ఓదార్పు మొదలుపెట్టారు. ఓదారుస్తుంటే తను వినట్లేదు. ఏడుపు ఒకటే. అందరేమో ఇదొకటే టాస్క్ కదా! ఇంకా చాలా టాస్క్‌లున్నాయి. ఎందుకిట్లా ఏడుస్తున్నావు? ఇది, అది అని చెప్తుంటే ఒకటే ఏడుపు బార్ ఏడుపు. నాకు కళ్ళు కనబడలేక నాకు సరిగ్గా కనబడలేదు. ఇది, అది అని చెప్పి ఒకటే ఏడుపు లిటరల్‌గా. అందరూ ఓదార్చారు. మాధురి గారు కూడా కొంచెం కూర్చొని ఇలా ఏడ్చారు. ఓడిపోయి టాస్క్ ఇది అని చెప్పి అందరూ ఏడ్చింది. ఏడిస్తే లాస్ట్‌కి సెట్ అయింది. లాస్ట్‌కి ఏంటంటే గౌరవ్ అండ్ తన పార్ట్నర్ సుమన్ శెట్టి వీళ్ళిద్దరూ ఆర్ అనౌన్స్డ్ యాస్ క్యాప్టెన్స్. కెప్టెన్ అనౌన్స్ అవ్వగానే కళ్యాణ్ వెళ్ళాడు. షోరూమ్ నుంచి ఆ బ్యాండ్ తీసుకొచ్చాడు. జబ్బకేసాడు. ఇద్దరు జబ్బలకేసారు. అండ్ సుమన్ ఎత్తి ఇలా మొత్తం ఊరేగించి సుమన్ ఏంటంటే ఓత్ తీసుకున్నాడు. నీతిగా నిజాయితీగా ఉంటాను ఇది, అది అని చెప్పి. ఇంకా మనోళ్ళు ప్రభంజనం ఇది, అది అని స్టార్ట్. సో సుమన్ శెట్టి అండ్ గౌరవ్ ఆర్ ద క్యాప్టెన్స్ ఆఫ్ ద హౌస్ టిల్ దెన్. ఇది అయిపోయిన తర్వాత నిఖిల్ ఏంటంటే తను వైల్డ్ అది ఫైర్ స్టార్మ్ రోజు వస్తున్నప్పుడు తనకు ఒక పవర్ ఇచ్చారు. ఏంటది? క్యాప్టెన్సీ కంటెంటర్ అని ఒక పవర్ ఇచ్చారు. అది యూజ్ చేసుకునే ఛాన్స్ వచ్చింది అని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు. సో ఏంటి అంటే మీరు వీళ్ళిద్దరిలో ఎవరో ఒక అపోనెంట్గా చూస్ చేసుకోవచ్చు. అపోనెంట్గా చూస్ చేసుకుని వాళ్ళకి అగేన్స్ట్గా కంపీట్ అయ్యి టాస్క్లో విన్ అవుతాయి. యూ కెన్ బీ ద క్యాప్టెన్ ఇన్స్టెడ్ ఆఫ్ దెమ్. సో దీని ఏంటంటే అంటే సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ సుమన్ శెట్టి వీక్, ఫిజికల్ టాస్క్లు ఆడలేడు. అండ్ నిఖిల్ ఈస్ కంపారిటివ్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్ అండ్ ఈ వెల్ బిల్డ్ కాబట్టి అతను కొంచెం సుమన్ శెట్టిని ఎందుకులే అని చెప్పేసి గౌరవం సెలెక్ట్ చేసుకున్నాడు. సో వీళ్ళిద్దరి మధ్యన టాస్క్ అనమాట. సో అక్కడితో ఏంటంటే డే ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ డే ఏంటి మన పుష్పాల్లో ఊ అంటావా మామ సాంగ్తో స్టార్ట్ అయింది. అందరూ డ్యాన్స్ చేశారు ఎక్సెప్ట్ సంజన, విచ్ ఇస్ అండర్స్టాండబుల్. అది అయిపోయిన తర్వాత ఈ బయట ఏంటంటే వీళ్ళందరూ కూర్చుంటే కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ వచ్చేసి ఆయిషాతో నాకు హెల్ప్ చేస్తావా, హెల్ప్ చేయి నాకు బట్టలు ఉతకడంలో ఇది అది అంటే నేను చేయి దుబ్బే అని చెప్పింది. అది అయిపోయిన తర్వాత ఒక చిన్న సన్నివేశం చూపించారు. అదేంటంటే భరణి గారు వచ్చేసి మన దివ్యతో నువ్వు మాధురి గారితో మాట్లాడతావా ఇది అది అంటే లేదు నేను మాట్లాడద్దు ఇది అది అని అక్కడితో అది అయిపోయింది. తర్వాత ఏంటంటే ఒక చిన్న డిస్కషన్ అయింది. ఎవరు మధ్యన ఎమాన్యుల్ అండ్ సంజన బెడ్రూమ్లో బెడ్ మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఎమాన్యుల్ ఏంటంటే చెప్తున్నాడు సంజనకి, భరణి ఏమో మన సడన్గా అన్నాడు మమ్మల్ని కూతురు నా ఇంకెప్పుడు పిలవద్దు అని చెప్పి గట్టిగా చెప్పాడు అంటే ఎమాన్యుల్ చెప్తున్నాడు ఓకే ఇప్పుడే చెప్పారు కదా కొంచెం టైం పడుతుంది అలవాటు అవ్వడానికి అని చెప్పాడు. అండ్ ఇంకోటి అన్నాడంట భరణి లైక్ మా బాండ్ కన్నా మీ బాండే స్ట్రాంగ్ అని చెప్పి ఎమాన్యుల్ సంజన మీ ఇద్దరు బాండే స్ట్రాంగ్ ఉంది అని అంటుంటే ఎమాన్యుల్ అన్నాడు అన్న మీరు అలా సర్కాస్టిక్గా అనొద్దు తెప్పి పొడిచినట్టు అంటున్నట్టుంది ఇది అది అంటే భరణి ఏమో సరే నేను ఇతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అన్నాడంట. నేను ఒకవేళ వర్స్ట్ కేస్ సిచ్యువేషన్స్లో ఉన్నాను అనుకో వర్స్ట్ కేస్ సిచ్యువేషన్ నువ్వు నన్ను హెల్ప్ చేస్తావా అని అన్నాడంట. హెల్ప్ చేస్తా అంటే భరణి ఏమన్నాడు ఎమాన్యుల్ ఏమన్నాడు సరే అన్న న్యాయం నీ వైపు ఉంటే నేను నీకు హెల్ప్ చేస్తాను ఇది అని అన్నాడు. బేసిక్గా తన ఉద్దేశం ఏంటి ఎమాన్యుల్ చెప్తుంటే పవర్ అస్త్ర ఒకవేళ యూజ్ చేసే సిచ్యువేషన్ వచ్చి భరణి ఎలిమినేషన్ దగ్గరలో ఉన్నాడు వచ్చింది అలాంటి సిచ్యువేషన్ వస్తే ఎమాన్యుల్ సేవ్ చేయడానికి కాకపడుతున్నాడు బేసికల్గా భరణి ఈజ్ వెరీ గెటింగ్ ఇన్సెక్యూర్డ్. ఎందుకు అందరూ వచ్చి ఫైర్ సంబంధించి మీ గేమ్ పాడైపోయింది, గేమ్ బాగాలేదు, హోస్ట్ కూడా గేమ్ బాగాలేదు, ఆడియన్స్ కూడా గేమ్ బాగాలేదని చెప్తూ ఉంటే ఆయనకి ఇన్సెక్యూర్ ఫీల్ ఇంకా నా గేమ్ అయిపోతుందేమో ఇంకా గేమ్ నుంచి ఎగ్జిట్ అయిపోయి టైం వచ్చేస్తుందేమో అని తను అనుకుంటున్నాడు. అండ్ దాని గురించి ఏంటంటే ఎమాన్యుల్ కాకపడుతున్నాడు ఎందుకంటే ఎమాన్యుల్ దగ్గర పవర్ అస్త్రం ఉంది, వీకెండ్లో పవర్ అస్త్రం గెలుచుకున్నాడు కాబట్టి. సో ఒకవేళ ఎలిమినేషన్ దగ్గరకు వస్తే హీ విల్ సేవ్ హిమ్ అని చెప్పి కాకపడుతున్నాడు అని చెప్పి ఎమాన్యుల్ సంజనాకి చెప్తున్నాడు. చెప్తుంటే సంజన ఒక్కొక్కళ్ళు రియల్ కలర్స్ బయటపడుతున్నాయి, ఈయన ఎక్కడికో ఆలోచించేస్తున్నాడు ఆల్రెడీ ఎలిమినేషన్ వరకు, ఈయన వల్ల నాకు థాట్స్ వస్తున్నాయి ఇది అది అని చెప్పి అక్కడితో డిస్కషన్ ఎండ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ సింక్ దగ్గర ఏంటంటే ఆయిషా క్లీనింగ్ చేస్తుంటే ఆ ఎడ్జెస్ సరిగా క్లీన్ చేయండి ఇది అది అని చెప్పి రితుకు చెప్పింది. రితు ఏంటంటే ఎందుకు అలా గొడవ పడుతున్నావు, ఎందుకు అలా అరుస్తున్నావు అన్నారు. మళ్ళీ వీళ్ళిద్దరూ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశారు. నేను క్లీన్ చేయమన్నానమ్మా అంటే నువ్వు ఎందుకు అట్లా మాడుతున్నావు అంటే నేను జస్ట్ క్లీన్ చేయమన్నాను, నువ్వు ఎందుకు అట్లా మాడుతావు, నువ్వు ప్రతిదీ గొడవ పెట్టుకున్నా మాడుతూ ఇది అది అని రితు వీళ్ళిద్దరు కొట్టుకున్నారు. ఆయిషా గౌరవ్ అండ్ డెమోన్ పవర్ ఏమో తింటూ వస్తే ఏంటి ప్రాబ్లం ఏమైంది అని చెప్పేసి ఆయిషాని అడిగాడు. ఆయిషాని అడిగితేనేమో గౌరవ్ మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి
అది గర్ల్స్ ప్రాబ్లమ్ కదా, నువ్వు పట్టించుకోకు అంటే, అరే ఇది గర్ల్స్ ప్రాబ్లమ్ కాదు, ఇది హౌస్ ప్రాబ్లమ్ అని చెప్పి సీరియస్ అయ్యాడు. కానీ ఏంటంటే, అరే నేను ప్రాబ్లమ్ అర్థం చేసుకోవడానికి వచ్చా అంటే, నీకెప్పుడు అర్థం కాదు, రితు సైడే ఉంటావు నువ్వు, రితు సైడ్ ఉన్నావు కాబట్టి నువ్వు వచ్చావని చెప్పి ఆయిషా తిట్టింది. అలా అని కాదు, నేను ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, నేను న్యూట్రల్గా వచ్చాను, అసలు ప్రాబ్లం ఏంటో కనుక్కుందామని వచ్చేది, మీరు ఎందుకు అట్లా అంటున్నారు ఇది అది అని చెప్పి డెమోన్ పవర్ అన్నాడు. అంటేనేమో నువ్వు ఎప్పుడు ఆ అమ్మాయి ఉంటే సైడే వస్తావు నువ్వు ఇది అది అని చెప్తుంది, మీకు అర్థం కాదురా బాబు అని చెప్పేసి వెళ్ళిపోయాడు లిటర్గా డెమోన్ పవర్. తర్వాత ఏంటంటే టాస్క్ స్టార్ట్ అయింది, ఎవరి మధ్యన, గౌరవ్ మధ్యన అండ్ నిఖిల్ మధ్యన. టాస్క్ ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ మీద నించోవాలి, ప్లాట్ఫామ్ మీద రోప్స్ పట్టుకుని ఉండాలి. రోప్స్కి ఎడ్జెస్లో ఏంటంటే వెయిట్స్ ఉంటాయి అనమాట. అండ్ ప్లాట్ఫామ్ ఏంటంటే ఇలాగ చిన్న కడ్డీల్లా ఉంటాయి, ఆ కడ్డీల మీద నించోవాలి. ఇటు సైడ్ 4 కడ్డీలు ఉంటాయి. ఒకదాని మీద ఒక లెఫ్ట్ లెగ్, ఒకదాని మీద రైట్ లెగ్ వేసుకుని నించోవాలన్నమాట. అండ్ ఇలాగ రోప్స్ పట్టుకున్న దానికి ఎడ్జెస్లో వెయిట్స్ ఉంటాయి అనమాట. సంచాలక్ ఎవరు, తనుజ. బజర్ చెప్పంగానే తను ఒకళ్ళు నామినేట్ చేస్తే వాళ్ళు వచ్చి వెయిట్ సాక్స్ ఏమో అటాచ్ చేస్తారన్నమాట. ఎవరైతే వద్దు అనుకుంటున్నారో వాళ్ళకి ఎక్కువ వెయిట్స్ యాడ్ చేస్తే వాళ్ళు బరువు తట్టుకోలేక కింద పడేస్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయి అవతల పర్సన్ ఎవడుతున్నాడు వాడు టాస్క్ విన్నాం. ఇందులో ఏంటంటే సంచాలక్ తనూజ ఫస్ట్ ఏంటంటే వాళ్ళందరూ వెళ్ళి ప్లాట్ఫామ్ మీద నించున్నారు, ఇద్దరు షూస్ వేసుకున్నారు, నించున్నారు, ఇలా వెయిట్స్ పట్టుకున్నారు. ఫస్ట్ బజర్ మోగింది, బజర్ మోగి తనూజ ఏంటంటే సాయి అని చెప్పింది. సాయి మీద చూసాడు అని చూశాడు. సరే ఎన్ని వెయిట్స్, ఎన్ని బ్యాగ్స్ వేయాలి అంటే 2 బ్యాగ్స్ అండి. 2 బ్యాగ్స్ తీసుకెళ్ళాడు. 2 బ్యాగ్స్ తీసుకెళ్ళి గౌరవ్కి వెయిట్ వేస్తాడు. గౌరవ్ ఏంటంటే కొంచెం ఇట్లా బాగా స్టిఫ్గానే పట్టుకున్నాడు. దాని తర్వాత మళ్ళీ బజర్ మోగింది. బజర్ మోగితే దివ్య అని తనుజ అయిపోయింది. దివ్య ఏం చేసింది తెలివిగా, 2 బ్యాగ్స్ తీసుకెళ్ళి నిఖిల్ రైట్ హ్యాండ్తో పట్టుకున్నాడు కదా రోప్, దానికి 2 వెయిట్స్ వేసింది. దానివల్ల ఏంటి బ్యాలెన్స్, ఇటు సైడ్ వెయిట్ ఎక్కువ అయిపోయింది, ఇటు సైడ్ వెయిట్ తక్కువ ఉంది కాబట్టి బ్యాలెన్స్ మిస్ అయింది. రితు ఏమో వెనక్కి వచ్చింది, ఇది అన్ఫేర్ కదా అంటే, లేదు తన గేమే, ఇట్స్ ఫేర్, తన గేమ్ తను ఎలా ఆడుతుందో అలా ఆడుతుంది అని చెప్పి సంచాలకి చెప్పింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ బజర్ మోగితే ఈసారి ఎమాన్యుల్ వెళ్ళాడు. ఎమాన్యుల్ వెళ్ళి ఏం చేశాడు, ఒక వెయిట్ తీసుకుని వెళ్ళి గౌరవ్ రైట్ సైడ్ వేసాడు. అప్పటికే మనం చూస్తే ఇంకా అంటే ఒక షార్ట్ లైన్ ఇద్దరిని పక్కన చూపించాడు. గౌరవ్ కొంచెం, నిఖిల్ కొంచెం ఇట్లా షివర్ అవుతున్నాడు అనమాట. వెయిట్స్ పడిపోయింది, ఒక సైడ్ ఎక్కువ వేస్తుంది కాబట్టి వెయిట్స్ ఎక్కువ పడిపోతే ఇట్లా షివర్ అయిపోతుంది అనమాట. ఇంకోసారి బజర్ మోగితే తనుజ ఆయిషా అంది. ఇందాక దివ్య రైట్ సైడ్ వేసింది కదా, ఇప్పుడు ఆయిషా వెళ్ళి బ్యాగ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ నిఖిల్ వేసింది, సో దట్ బ్యాలెన్స్ చేయడానికి. అది యాక్చువల్గా బ్యాలెన్స్ చేయడానికి వేసిందో లేకపోతే వెయిట్స్ పెట్టడానికి వేసిందో తెలియదు, దాని గురించి తర్వాత డిస్కషన్ అయింది, నాకు చెప్తాను. అప్పటికి ఇంకా ఫుల్ షివర్, వెయిట్ ఎక్కువ అయిపోయింది లిటరల్గా. ఇక్కడ 1:5 రేషియోలో వెయిట్ ఉంది, షివర్ అయిపోతున్నాడు. బిగ్ బాస్ ఏంటంటే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు, మీరు లెగ్స్ చేంజ్ చేయాలి, అది కడ్డీలు అని చెప్పారు కదా, సో ఒక లెగ్ తీసుకెళ్ళి సెకండ్ కడ్డీ మీద పెట్టాలి, రైట్ లెగ్ తీసుకుని సెకండ్ కడ్డీ మీద పెట్టాలి, సో దట్ యూ కెన్ వెయిట్, అదే ప్లాట్ఫామ్ చేంజ్ అవ్వాలి అని చెప్పాడు. మెల్లిగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా ప్లాట్ఫామ్ చేంజ్ చేయారు. తర్వాత మళ్ళీ బజర్ మోగితే ఈసారి తనుజ అంటే కళ్యాణ్ ఏమో 2 బ్యాగ్స్ తీసుకున్నాడు. నిఖిల్ రైట్ సైడ్ వేసాడు, ఇంకా రైట్ సైడ్ ఫుల్ వెయిట్ పెరిగిపోయింది, బ్యాలెన్స్ పోయింది. అప్పటికి ఇట్లా అయిపోయాడు లిటరల్గా, ఇలా ఒక సైడ్ ఇట్లా అయిపోయాడు అనమాట, ఫుల్ బెండ్ అయిపోయాడు. బ్యాలెన్స్ తట్టుకోలేక కింద పెట్టేస్తే ఇంకా గౌరవ్ ఇస్ డిక్లేర్డ్ యాజ్ ద విన్నర్ ఆఫ్ ద టాస్క్, అండ్ హీ ఈస్ ద విన్నర్ ఆఫ్ ద టాస్క్, అండ్ హీ ఈస్ ద క్యాప్టెన్ అలాంగ్ విత్ సుమన్ శెట్టి. ఈ క్యాప్టెన్ ఆఫ్ 6 వీక్కి ఇద్దరు క్యాప్టెన్స్ అనమాట. వాళ్ళ బోర్డు వచ్చింది స్టోర్ రూమ్ లో, బోర్డు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు, గార్డెన్ లో పెట్టారు, అండ్ దే ఆర్ డిక్లేర్డ్ యాజ్ ద విన్నర్. ఇది అయిపోయిన తర్వాత, టాస్క్ అయిపోయిన తర్వాత వచ్చిన డిస్కషన్ అయింది ఎవరి మధ్యన, ఈ మధ్యన సాయి మధ్యన. సాయి ఏమంటాడు, నీకు యాక్చువల్గా ఫుల్ సపోర్ట్ ఉంది 100%, కాకపోతే ఆ బ్యాగ్స్ వెయ్యమని ఎవరి పేరైతే వచ్చిందో వాళ్ళందరూ గౌరవ్ సపోర్టర్స్ అవడం వల్ల నీకు బ్యాగ్స్ పడ్డాయి. లేదు అంటే బ్యాగ్స్ అన్నీ గౌరవ్కే వెళ్ళిపోయి, ఎవరి పేరైతే సంచాలకు పిలిచిందో వాళ్ళ పేర్లు వచ్చిన వాళ్ళందరూ గౌరవ్ సపోర్ట్, లేకుండా వేరే ఎవరిదో ఉంటుంటే నీకు సపోర్ట్ వచ్చింది అంటే, అవును బ్రో నేను నమ్ముతాను, ఐషా నాకు బ్యాగ్స్ వేసింది నాకు అర్థం కాలేదు ఇది అది అని అన్నాడు. ఏమో ఎందుకు వేసిందో, కానీ నేను నీకు ఒకటే చెప్తాను, నువ్వు ఫైర్ స్టార్మ్ వాడినే నమ్ము, నేను మాత్రం నమ్మే నిన్ను గౌరవ్ మాత్రం ఫైర్ స్టార్మ్ ఎవరిని నమ్మ, ఇది అది అని సాయి చెప్పాడు. ఇది అయిపోయింది. ఇంక ఇది అయిపోయిన తర్వాత బయట ఏంటంటే వీళ్ళు క్యాప్టెన్ కదా, క్యాప్టెన్గా వీళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు, ఎవరు సుమన్ అండ్ గౌరవ్. ఏంటంటే క్యాప్టెన్ రూమ్లో బెడ్ ఉంది కదా, ఆ బెడ్ ఏంటంటే 3 లేడీస్కి ఇచ్చేస్తున్నాం, అండ్ బయట వీళ్ళిద్దరూ పడుకుంటారని చెప్పి సాక్రిఫైస్ చేస్తారు. సో అక్కడతో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది, అండ్ ఈ వీక్ ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది అనమాట. సో ఇది ఈ వీక్ జరిగిన ఎపిసోడ్. అండ్ రేపు సాటర్డే, ఐ థింక్ రేపు దేర్ విల్ బి అ లాట్ ఆఫ్ డిస్కషన్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దివ్య మ్యాటర్ తీసుకొస్తారు, షీ ఈజ్ లూజింగ్ హర్ గేమ్ అని చెప్తారు నాకు తెలిసి.
అండ్ అనవసరంగా గేమ్ పాడు చేసుకుంది. అండ్ బర్నీని అంటారు, బాబు ఎందుకు బాబు డల్ అయిపోయావు, అసలు ఈ వీక్ నువ్వు మొత్తం కనే కనపడలేదు, ఇది అది అంటారు. రాము ఏం చేసావు ఈ వీక్ అంటారు లిటర్గా, ఆయన అసలు ఏమీ కనపడలేదు. ఫైర్ స్టామ్స్లో మాధురి గారిని అంటారు, అనవసరంగా మీరు ఎక్కువ ఇదైపోతున్నారు, అనవసరంగా కొంచెం గొడవ ఫ్లేర్ అప్ అయిపోతుంది, తగ్గండి, కొంచెం టోన్ కొంచెం నెమ్మదిగా పెట్టుకోండి, ఇది అది అని అంటారు. ఐషా ఎందుకు ఏడ్చావు కాఫిన్ టాస్లో అంత కొట్టేసుకుని ఎందుకు అంతలా చేసామని చెప్పి అంటారు నాది. అండ్ ఎవరి గురించి మాట్లాడతారు, సుమన్ శెట్టిని అప్రిషియేట్ చేస్తారు, సుమన్ శెట్టిని గౌరవ్ని అప్రిషియేట్ చేస్తారు, కాకపోతే గౌరవ్ ఇంకా తెలుగు మాట్లాడాలి, తెలుగు ఎక్కువ మాట్లాడాలి, ఇది అది అన్నారు. నిఖిల్ కూడా అప్రిషియేట్ చేస్తారు, ఎందుకంటే ఆ వెయిట్ స్టార్స్ చాలా కష్టమైంది కాబట్టి బాగానే ఆడావు, ఇది అది అని చెప్తారు. ఎవరి గురించి పెద్ద డిస్కస్ చేయడానికి ఏం లేదు ఇంకా ఈ వీక్. బేసికల్గా ఆ కర్రీ విషయంలో గొడవైంది కదా దివ్యాకి అదే తీసుకొస్తారు, అది తీసుకొస్తారు. అండ్ అంతకన్నా ఇంకేం లేదు ఈ వీక్లో. మరి చూడాలి మరి రేపు ఏం డిస్కషన్ అవుతుంది. అండ్ రిగార్డింగ్ ద ఎలిమినేషన్, నాకు తెలిసి దివ్య విల్ బి ఎలిమినేటెడ్, రాము విల్ బి సెకండ్ లీస్ట్, వీళ్ళిద్దరు ఫైనల్ లిస్ట్లో ఉంటారు, ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారు, ఇద్దరులో ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతుంది. 95% దివ్య విల్ గెట్ ఎలిమినేట్. తను ఎలిమినేట్ అయిపోవడానికి కారణం ఓ రంగా చెప్పాలంటే బర్నీ గారితో ఉన్న బాండే తను ముంచేసింది, తన బోటుని ముంచేసింది. ఆ బర్నీతో ఉన్న బాండే గేమ్ మీద ఫోకస్ పెట్టేసి ఆ రేషన్ మేనేజర్లు అనవసరంగా ఎక్కువ విషయాల్లో తలదూరు చేసి గొడవలు పెట్టుకుని గేమ్ పాడు చేసేసుకుంది లిటరల్గా. అండ్ బర్నీతో ఉన్న బాండ్ వల్ల ఆయన అందరూ అనడం వల్ల ఈవిడ ఎఫెక్ట్ అయిపోయి, ఈవిడ అనడం వల్ల ఆయన ఎఫెక్ట్ అయిపోయి వీళ్ళిద్దరూ చెడగొట్టేసుకున్నారు. సో మోస్ట్ ప్రాబ్లీ షీ విల్ గెట్ ఎలిమినేటెడ్ అన్ఫార్చునేట్లీ, అండ్ షీ విల్ బి ద 4th అగ్ని పరీక్ష కంటెస్టెంట్ కామనర్ హూ విల్ బి ఎగ్జిటెడ్ ఆఫ్టర్ మర్యాద మనీష్, ప్రియా, శ్రీజ, మాస్క్మెన్ ఎలిమినేట్. అన్ఫార్చునేట్లీ గేమ్ పాడు చేసుకుంటే ఎవడైనా హెల్ప్ చేయలేడు. ఆమె ఓట్ బ్యాంక్ లేదు, స్టార్టింగ్ బాగానే స్టార్ట్ చేసింది, లైక్ నేనేంటో చూపిస్తా, అందరిని అటాక్ చేయండి కమ్మాన్ అనేది ఉంది, ఇప్పుడు షీ విల్ బి. సో అదనమాట. సో ఇంకా ఈజ్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ సీజన్ విల్ బి మోస్ట్లీ సెలబ్రిటీస్ వర్సెస్ సెలబ్రిటీసే. వాళ్ళందరూ సెలబ్రిటీసే, ఎవరు ఫైర్ స్టామ్లో వచ్చిన వాళ్ళందరూ సెలబ్రిటీసే, మా టీవీ సీరియల్స్ అని, ఫిలిం యాక్టర్స్ అని, అండ్ ఆంటర్ప్రెన్యూర్స్ అని, అందరూ ఒక రకంగా సెలబ్రిటీసే, సోషల్ మీడియాలో వీళ్ళకి ఫాలోయింగ్ ఉంది. అండ్ ఉన్న వాళ్ళు కళ్యాణ్, డెమాన్ పవన్ తప్పితే మిగతా వాళ్ళు అందరూ సెలబ్రిటీసే. కళ్యాణ్, డెమాన్ పవన్ కొంచెం ఫ్యాన్ బేస్ ఉంది, వాళ్ళు కొంచెం కాపాడుకున్నారు, సో ఎంతవరకు ఉంటుందో చూడాలి. మిగతా వాళ్ళు ఇంకా వీళ్ళు కూడా ఎలిమినేట్ అయిపోతారు. ఈ సీజన్ పర్పసే డిఫీట్ అయిపోయింది, నాట్ కామనర్స్ వర్సెస్ సెలబ్స్, ఇట్స్ కంప్లీట్లీ సెలబ్స్ అయిపోయింది. ఆ 50 ఎపిసోడ్స్ ఎన్నో లేవు, ఇంకొక 1.5 వీక్లో 50 ఎపిసోడ్స్ అయిపోతాయి. హాఫ్ వే త్రూ చూసుకుంటే ఇట్స్ కంప్లీట్లీ సెలబ్స్ అయిపోయింది. సో ఈ సీజన్ పర్పసే డిఫీట్ అయిపోయింది, ఒక రకంగా సెలబ్స్ వర్సెస్ కామనర్స్ అనే ఇది అయిపోయింది. నెక్స్ట్ సీజన్కి ఒకవేళ చేస్తే కంప్లీట్ కామనర్స్ అయినా పెట్టండి, లేదంటే కంప్లీట్ సెలబ్స్ అయినా పెట్టండి, సో దట్ ఈ కామనర్స్ అనే వాళ్ళు వచ్చి నేను విన్ అయిపోతా, ఇప్పుడు శ్రీజ ఏముంది, నేను విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇవి అవి ఉంది, తను ఎలిమినేట్ అయిపోయింది. తను ఎలిమినేషన్ కొంతమంది అన్ఫేర్ అంటారు, కొంతమంది ఫేర్ అంటారు, తను ఓటింగ్ వల్ల అయితే ఎలిమినేట్ అవ్వలేదు, అదైతే అందరికీ తెలిసిందే. టాస్క్లో ఓడిపోయింది, ఆ టాస్క్ ఓడిపోవడం వల్ల ఫైర్ స్టామ్ వచ్చి ఎలిమినేట్ చేస్తారు, అక్కడతో తను వెళ్ళిపోయింది. బట్ వచ్చే సీజన్ అయినా పెడితే కంప్లీట్ కామనర్స్ పెట్టాడు, దే విల్ టేక్ ద షో ఫార్వర్డ్. వాళ్ళు షో ముందుకెళ్ళాలి అంటే ఇట్స్ నాట్ గుడ్ టాస్క్, ఇట్స్ అబౌట్ కంటెస్టెంట్స్. వాళ్ళు మంచి ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ ఉంటారు, సెలబ్ అయినా ఎవరైనా కానీ దే విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో కంప్లీట్ కాంబినేషన్ పెట్టే లేకపోతే కంప్లీట్ సెలబ్స్ పెట్టాడు, అలా పెడితే బాగుంటుంది. మరి ఈ వీక్ అయితే నేను చెప్పినట్టు దివ్య విల్ బి ఎలిమినేటెడ్ అండ్ అరౌండ్ 80% ఆఫ్ ద అగ్ని పరీక్ష కామనర్స్ విల్ బి ఎలిమినేటెడ్, ఇది నేను చెప్తున్నాను. అన్లెస్ ఏమైనా మిరాకిల్ చేంజ్ అయితే కానీ రాము ఎలిమినేట్ అవుతాడు, బట్ రాము ఎలిమినేట్ అవ్వడు, దివ్య విల్ బి ఎలిమినేటెడ్ అని నేను అనుకుంటున్నాను. అది సో ఇది ఈ వీక్ ఎపిసోడ్, అండ్ రేపు చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ ఇక్కడతో వీడియో ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ వాచింగ్ ద వీడియో. హ్యాపీ దివాళీ, హ్యావ్ అ నైస్ వీకెండ్ అండ్ హ్యావ్ అ సేఫ్ అండ్ ఫన్ దివాళీ. సీ యూ ఆన్ సాటర్డే అండ్ మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.